డాలక్పూర్కి ఎట్ట పోవాలా? డాలక్పూర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చోటా భీమ్ తెలుసా? చోటా భీమ్. రావట్లేదే. ఏ ఊరు? చిత్తూరు పక్కల. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. డాలక్పూర్ ఎట్ట పోవాలా? డాలక్పూర్. డాలక్పూరా? ఎవరిదా? డాలక్పూర్. డాలక్పూర్ ఊరి పేరు సేపు. ఊరి పేరు అదే, చిత్తూరు డిస్టిక్ లో ఉందంటదే. ఈ పక్క లేదు, ఆ పక్క పోవాలా. డాలక్ ఎట్ట పోవాలా? మండలమా అది? ఇక్కడ గంగాధర మండలం అంట. గంగాధర మండలమా? రాంగపో పర్యటక పో. అది ఆ ఊరు ఎక్కడుందని తెలియదు కదా. గంగాధర మండలం అంటే పుల్లూరు దాటుకొని పోవాలి. పుల్లూరా? పుల్లూరు ఏపక్తా ఉందా? డోలాపురా. డోలాపురా ఈ ఏరియా లేదు. చోటా భీమా. చోటా భీమ్ తెలుసా? లేదు, ఈ ఏరియా లేదు. చోటా భీమ్ అంటే ఆయన బలంగా లడ్డులు గిడ్డలు తినేసి ఉంటాడే. పోతల్లా పోయాంయా ఏర్పుక. పోయాంయా ఏర్పుక. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. చెప్పు. అదే గంగాధర మండలం అంట తాత. సరే, అట్టు పోవాలా. రూట్ తప్పినండి. గంగాధర అంటే అట్టు పోవాలా. ఆయన కోతికి ఇటు పెట్టుకొని బలంగా ఉంటాడే, బొమ్మలంతా వస్తూ ఉంటది. చోటా భీమ్ తెలుసా? చోటా భీమ్ ఎందరో ఉంటారబ్బా. దాన్ని చోటా భీములు ఎంతమంది ఉంటారు? నీ పోలికి నా పోలుకుంటారు. 100 మంది ఉంటారు. టీవీలో అంతా వస్తాడు ఆయన. వస్తూ ఉంటారు మనుషులు 100 మంది ఉంటారు బలంగా. మీది ఆ ఊరా? ఏడా? నీ నోట్లో అంటే ఊరు చూడు. గుడిలా గుడి ఉంది కదండి, దాని పక్క. అయితే ఎట్ట పోవాలి మీకు తెలుదా? మాకు మెయిన్ చోటా భీమ్ కావాలా. చోటా భీమ్ తెలుసునా మీకు? సొక్కా ఎంత వేయడు ఆయన. అసలు ఊరు ఆ ఊరు అయింది. అయింది గంగాధర నెల్లూరు. గంగాధర నెల్లూరు పక్కన డోలక్పూర్ అయింది. డోలక్పూర్ నేరుగా ఆడిపోయి అడుగు. ఏడబోయే సోలుగుంట దాటుకుని పోవాలా. చవడగుంట, సౌలగుంట. ఏం బా గంగాధర ఎక్కడ? గంగాధర నెల్లూరు. మాది బెంగళూరు. బెంగళూరా? వారి మీకు తెలియదు. మరి ఎట్లా పోవాలా చెప్పండి. ఇట్లా జాబోతుంది. మేము చోటా భీమ్నే చూడాలా. ఆడికే పోండి. ఆడికే లేదు, ఏరియా లేదు ఆయన. సరే తాత. సరే తాత. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో?